ఇక్కడ చూడండి ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి హూ ప్రిసైడెడ్ ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట, 4వ బౌద్ధ మండలి. సో 4వ బౌద్ధ మండలి. సో 4వ బౌద్ధ మండలిని ఎవరు అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు? ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు? సో 4వ ప్రెసిడెంట్గా ఎవరున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఈ 4వ బౌద్ధ మండలికి ప్రెసిడెంట్ ఎవరు? మహాకశ్యప, వసుమిత్ర, మొగలిపుత్త తిస్స, సబ్బకామి. వసుమిత్ర అనమాట. సో వసుమిత్ర అనే వ్యక్తి ఆయన వసుమిత్ర. సో వసుమిత్ర వచ్చేసి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ప్రెసిడెంట్గా అయితే ఉన్నారనమాట. సో దీనికే వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, ఆయన అశ్వఘోష. సో అశ్వఘోష వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్కి. ఈ 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే కుందలవన అనే ప్రాంతంలో జరిగిందనమాట. ఈ కుందలవన అనే ప్రాంతం ప్రజెంట్ ఎక్కడ ఉందంటే కాశ్మీర్లో ఉంది. సో కాశ్మీర్లో ఉందన్నమాట. కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ కుందలవన ప్రాంతంలో జరిగింది. సరే, ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు? ఈ యొక్క వసుమిత్ర ఉన్నాడు, ఉపాధ్యక్షుడు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా అశ్వఘోష్ ఉన్నాడు. అసలు ఎవరు కండక్ట్ చేశారు? ఈ 4వ బౌద్ధ మండలి ఎవరు కండక్ట్ చేశారంటే కనిష్కుడు, కుషాను వంశానికి చెందినటువంటి కనిష్కుడు. సో కనిష్కుడు దీన్ని కండక్ట్ చేశాడు అనమాట. కనిష్కుడు కండక్ట్ చేశాడు, కుషాను వంశానికి చెందినవాడు వాడు. కాబట్టి కనిష్కుడు ఏ వంశానికి చెందినవాడు అంటే కుషాను వంశానికి చెందినవాడు అనమాట. ఈయన చేశాడు. అయితే ఈయన 4వ బౌద్ధ మండలిలో బౌద్ధ మతం రెండుగా విడిపోయింది. మహాయాన బుద్ధిజము, హీనాయన బుద్ధిజంగా విడిపోయింది అనమాట. ఈ మహాయాన బుద్ధిజానికి ఆచార్య నాగార్జునుడు అధ్యక్షత అంటే లీడ్ చేశాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా 4వ బౌద్ధ మండలిలో బౌద్ధ మతం అనేది విడిపోయిందనమాట. సంస్కృతాన్ని సపోర్ట్ చేస్తూ మహాయాన బుద్ధిజం వెళ్ళింది, పాలీ భాషను సపోర్ట్ చేస్తూ హీనాయన బుద్ధిజం అనేది విడిపోయిందనమాట. వీళ్ళ యొక్క భేదాలు చాలా ఉంటాయి, చూసుకోండి. ఎగ్జామినేషన్ పక్కన ఎక్కువ రిపీట్ అవుతుంటాయి ఈ టాపిక్స్ అనేవి, బాగా అడుగుతూ ఉంటారు ఎక్కువగా. ఇవి చూసుకోండి, అర్థమైందా? కాబట్టి మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాం. ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మీకు సింపుల్గా తక్కువ టైంలో అన్ని పాయింట్స్ కవర్ అయ్యాలా. హిస్టరీ సబ్జెక్ట్ని చాలా తక్కువ టైంలో ఎలా నేర్చుకోవాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలో అనే కాన్సెప్ట్తోనే మనం తీసుకొచ్చాం. అలానే మన శివన్ కన్సెప్ట్స్ యాప్లో సబ్జెక్ట్ మాడ్యూల్స్తో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సులు ఉన్నాయి, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం చూడండి. అలానే కరెంట్ అఫైర్ టెస్టులు ప్రతి నెల కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా ఉచితంగా పెడుతూ ఉంటాము. మీరైతే ఇప్పుడే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.